ఇప్పుడొచ్చేసరికి జేఎన్‌టీహెచ్ ఎగ్జామ్స్ అయిపోతాయి. మినీ ప్రాజెక్ట్ పోయేవాళ్ళు మినీ ప్రాజెక్ట్ పోతారు. ప్రాజెక్ట్ మెయిన్ అయిపోయినోళ్ళు అయిపోతది. ఫైనల్ ఇయర్ అయిపోయినోళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళు ఎటా పీఈసీ ఇట్లని వాటి సంగతి ఆడిపోతారు. ఇక సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్‌కొచ్చేవాళ్ళు గానివ్వండి, థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్‌కొచ్చేవాళ్ళు గానివ్వండి, వచ్చేసరికి చేయాల్సిన ఒక పనుంది. దానికి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో, దాని గురించి చెప్తానిప్పుడు. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంటంటే, ఇప్పుడు మీరు సెలవుల్లో వచ్చేసరికి ఎంజాయ్ చేస్తారు. కోర్సులు నేర్చుకోవడం ఇలాంటివి చేస్తారు. కోర్సులు జోలికి పోవద్దండి. నాకు తెలిసైతే నేను ఒకటే చెప్తున్నా. యూట్యూబ్‌లో చూసి మీరు నేర్చుకోవాలనుకుంటే సిస్టమ్‌లో వచ్చేసరికో, ల్యాప్‌టాప్‌లో వచ్చేసరికో ఇన్‌స్టాల్ చేసుకొని ఆ సాఫ్ట్‌వేరు ప్రాక్టీస్ చేసుకోండి. నేను కాదంటలేదు గానీ, కోర్సులు మాత్రం పోబాకండి. ఎందుకంటే మీరు ఫైనల్ ఇయర్‌కి వచ్చే టయానికి మొత్తం కూడా మారిపోతది. వీలైతే మీరు ఎన్‌పీటెల్ సబ్జెక్ట్స్ కోర్సెస్ రిజిస్ట్రేషన్ ఉంటదండి సమ్మర్‌లో. ఐఐటీ వాళ్ళు కండక్ట్ చేసేది. దాంట్లోకెళ్ళి మీకు నచ్చిన కోర్స్ మీద గనక ఇది చేసినట్టయితే మీకు ఒక గ్రిప్ వస్తది. ఒక సర్టిఫికేట్ వస్తదనమాట. ఆ మాడ్యూల్ గనక ఫినిష్ చేసినట్టయితే. ఆ మాడ్యూల్ మీకు ఇచ్చే సర్టిఫికేట్ ఏదైతే ఉంటదో, ఆ సర్టిఫికేట్‌ని మీరు ఇంటర్వ్యూస్‌లో పెట్టుకుంటే అడిషనల్ గెయిన్ అవుతది మీకు. ఓకేనా? ఆ పని మాత్రం చేయండి కంపల్సరీగా. ఎన్‌పీటెల్‌ది జూన్‌లో పడతాయి. సో, ఈలోపు ప్రిపేర్ అయిపోయి. అంతేగాని వేరే ఓటికైతే మీరు వెళ్ళొద్దు. ఎళ్ళినా మాత్రం మీరు నేర్చుకున్నా కూడా మీకు ఎందుకు పనికిరావయ్యి. ఎందుకంటే మీరు బయటకొచ్చే టయానికి ఆ వెర్షనే మారిపోతది. అప్పుడు ఇక ఏముండదు. ఇక సాఫ్ట్‌వేర్ కంపెనీల సంగతి తెలుసుగా. వీలైతే మీకు కావాలనుకుంటే క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కి సంబంధించిన ట్రైనింగ్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకోండి. సీఆర్‌టీ క్లాసెస్ అంటారు. ఎందుకంటే ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు జాబ్ కొడితే వాళ్ళే ఏదో కోర్స్ మీద ట్రైనింగ్ ఇచ్చేస్తారు. దట్ ఈస్ ద బెటర్ థింగ్. అంతేగాని కోర్సులు నేర్చుకొని దాని మీద ఇదవ్వద్దు. మీకు అంతగా నేర్చుకోవాలనుకుంటే ఆ సీఆర్‌టీ క్లాసెస్‌కెళ్తారు కదా! ఎళ్ళినప్పుడు వాళ్ళు వచ్చేసరికి ఏ సబ్జెక్ట్‌లు అడుగుతారు మీ బ్రాంచ్‌ని బట్టి వాళ్ళు చెప్తారనమాట. చెప్పినప్పుడు ఆ కోర్సులు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ మీరు ఈ సిస్టమ్‌లోను, ల్యాప్‌టాప్‌లో ఉంటాయి కాబట్టి దాంట్లో సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకొని యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ వేరే వాళ్ళే సో, దాని ప్రకారం మీరు ప్రాక్టీస్ చేసుకున్నారంటే మీకు ఇంటర్వ్యూకి గూడా మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది అయిపోద్ది. మీ కాలేజ్ చేసే ల్యాబ్ వేరండి. మీరు బయట చేసే ప్రాక్టికల్ వేరండి. అందుకని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. కోడింగ్ అనే ఏదైనా గానివ్వండి మీకు ఇంట్రెస్ట్ అది. సీఆర్‌టీ క్లాసెస్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. లేకపోతే ఎన్‌పీటీఎల్ కోర్సెస్‌కు అప్లై చేయడానికి ట్రై చేయండి. 3000 పోతే పోయినాయి. ఓకేనా? ఇదనమాట ఓవరాల్‌గా.